ఆల్టర్నేటివ్ రెవెన్యూస్ని ఇంకా పెంచుకోవడం కోసం మరి ప్రయత్నం చేయాలని చెప్పారు. తప్పనిసరిగా మేము కూడా ఆలోచన చేస్తా ఉన్నాం అధ్యక్ష. ఇచ్చినటువంటి 6 గ్యారెంటీలు కానీ, లేకపోతే రాష్ట్రంలో చేపట్టిన ఇరిగేషన్ ప్రాజెక్టులు కానీ, లేకపోతే ఈ రాష్ట్రంలో మనం అందరూ కల్పిస్తామని చెప్పినటువంటి ఉద్యోగాల గురించి కానీ, ఇతరత్ర అనేక అంశాలన్నింటినీ కూడా పరిగణలో తీసుకొని ఉన్నటువంటి రెవెన్యూసే కాకుండా ఆల్టర్నేటివ్ రెవెన్యూస్ పెంచుకోవటం కోసం, పన్నులు వేయకుండానే ఆల్టర్నేటివ్ రెవెన్యూస్ని పెంచుకోవటం కోసం, ఉన్నటువంటి గ్యాప్స్ ఫిల్ చేయడం కోసం ఈ ప్రభుత్వం సుదీర్ఘంగా ఆలోచన చేస్తాం. తప్పనిసరిగా అవసరమైతే కొద్దిమంది కన్సల్టెంట్స్ని పెట్టుకొనైనా, ఇంటర్నేషనల్లీ రినౌండ్ కన్సల్టెంట్స్ పెట్టుకొనైనా ఈ ఆల్టర్నేటివ్ రెవెన్యూస్ని పెంచుకోవడం కోసం ఆలోచన చేస్తున్నాం అధ్యక్ష. తప్పనిసరిగా మీ సూచనలు వ్యాలిడ్గా తీసుకుంటాం అధ్యక్ష. అట్లాగే వారు ఇంకో సూచన కూడా చేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మీరు ముఖ్యమంత్రిగానే ఉండాలి, బాగా పాలించాలని. చాలా సంతోషం, వి వెల్కమ్ ఇట్. అట్లాగే మొత్తం వ్యయానికి మీరు తీసుకున్నటువంటి మార్కెట్ బారోయింగ్స్కి, ఓపెన్ మార్కెట్ బారోయింగ్స్ తీసుకున్న తర్వాత కూడా ఇంకా ఫిజికల్ డెఫిసిట్ ఉంది ఏంటి అని అన్నారు అధ్యక్ష. నాకు తెలిసి ఏ ఫిజికల్ డెఫిసిట్ ఏదైతే ఉంటుందో దానికి మార్గం ఒక అప్పు తీసుకోవటమే. అప్పు ద్వారా ఫిల్ చేసుకోవటం తప్ప వేరే మార్గం ఉండదు. రెవెన్యూ ఎక్స్పెండిచర్కి, క్యాపిటల్ ఎక్స్పెండిచర్కి మధ్య ఉన్నటువంటి వ్యత్యాసం ఏదైతే ఉంటుందో దాన్ని, ఆ ఫిజికల్ డెఫిసిట్ని పూడ్చుకోవడం కోసం అప్పుగా తీసుకోవటం. ఓపెన్ మార్కెట్ నుంచి తీసుకునేటువంటి 60,000 కోట్లు తప్ప అదనంగా ఇంకేమి ఫిజికల్ డెఫిసిట్ ఏం లేదు సార్. ఒకసారి దాన్ని వారు ఒకసారి పరిగణలో తీసుకోవాల్సిందిగా నేను కోరుతా ఉన్నాను. అట్లాగే ఇందిరమ్మ ఇళ్లకి సరిపోయేటువంటి నిధులు లేవు. మీరు 3.5 లక్షల మంది 4.5 లక్షల ఇల్లు ఏదో ఇస్తా అని చెప్తా ఉన్నారు. 3,500 లెక్క అని కాదు అధ్యక్ష. అవసరమైతే మేము 5 లక్షల వరకు కూడా ఇల్లు ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నాం అధ్యక్ష. ఎందుకంటే అక్కడక్కడ కొద్దిమంది ఆ నియోజకవర్గాల్లో కొద్ది జనాభా ఎక్కువ ఉండొచ్చు, పేదవాళ్ళు ఎక్కువ ఉండొచ్చు, లేకపోతే మా ప్రతిపక్ష నాయకులు ఎవరైనా 1-2 ఏళ్ళు ఎవరైనా వచ్చి అడిగితే ఇవ్వటానికి కొంత మేము ఎవరికైనా అధ్యక్ష మీకిచ్చినా అది మా రాష్ట్రమే, మన రాష్ట్రమే. సో మేము రాష్ట్రం సమూలంగా అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నాం. కేవలం మేము మాత్రమే ప్రాతినిధ్యం వచ్చే నియోజకవర్గాలు అభివృద్ధి చెందాలా, మిగతా వాళ్ళకి వద్దనుకుంటున్నా. తప్పనిసరి సార్ మీరు చెప్పిన వాటిని నేను పాజిటివ్గా తీసుకొని నేను సభ దృష్టికి తీసుకొని వస్తా ఉన్నాను అధ్యక్ష. తప్పనిసరిగా ఆ పని చేస్తాం. అట్లాగే దళిత బంధు గురించి కూడా చెప్పారు అధ్యక్ష. తప్పనిసరిగా మీరు చెప్పినటువంటి సూచన డెఫినెట్గా నేను కూడా డిప్యూటీ సీఎంగా ఉన్నాను, ఫైనాన్స్ మినిస్టర్గా ఉన్నాను. దళిత బంధు గురించి డెఫినెట్గా అడుగుతారని నాకు కూడా ఉంది, చేయాలనే తపన కూడా నాకు ఉంది, మా ప్రభుత్వానికి కూడా ఉంది అధ్యక్ష. కాంగ్రెస్ పార్టీకి మరీ ముఖ్యంగా ఉంది. అందుకే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అభయహస్తం అని చెప్పి చేవెళ్ళ దగ్గర ప్రకటన కూడా చేసింది అధ్యక్ష. కాకపోతే గత సంవత్సరం బడ్జెట్లో 17,700 కోట్లు కేటాయించి ₹1 కూడా ఖర్చు పెట్టకుండా పెట్టలేదు. నేను లెక్కలు ఇస్తాను మీకు, ఇస్తాను, పెట్టలేదు. అలా దాన్ని వదిలేస్తేనే ఇగో దీంట్లో ఇప్పుడు మనం సప్లిమెంటరీ ఎస్టిమేట్స్ 2023-24 ఎక్స్పెండిచర్ పెట్టుకున్నాం కదా. దాంట్లో కూడా మనం ఈ దళిత బంధు సంబంధించి 16,945 కోట్లు అటే పోయినాయి. సో 17,700 కోట్లలో ₹1 కూడా మీరు నిధులు రిలీజ్ చేయలే. నేను అదే చెప్తాను, కమింగ్ దేర్ ఓన్లీ. అయినా కానీ ఒక్క నిమిషం, అయినా కానీ మేము దాని మీద సమగ్రమైనటువంటి విధి విధానాల కోసం రూపకల్పన చేసే కార్యక్రమంలో ఉన్నాం. అది మెయిన్ బడ్జెట్కి వచ్చేటప్పటికల్లా దానికి సంపూర్ణమైన రూపకల్పన ఇస్తాం. అందుకోసం దాన్ని హెడ్ ఖాళీ చేయకుండా హెడ్ పెట్టాం. దానికి ఒక 1000 కోట్లు దీంట్లో కూడా కేటాయించాం. ఈ ఓటాన్ అకౌంట్ బడ్జెట్ 1000 కోట్లు కేటాయించాం సార్. ఉంది సార్, 1000 crores దీనికి లేదండి. నేను ఇస్తాను సార్. ఐ సెండ్ ఇట్ అక్రాస్ విత్ ఫుల్ డీటెయిల్స్ ఆల్సో. 1000 crores దాన్ని కేటాయించి పెట్టాం. తప్పనిసరిగా మేము ఈ రాష్ట్రము దళితులకి, గిరిజనులకి, వెనుకబడినటువంటి వర్గాలకి, మైనారిటీలకి అత్యధిక ప్రాధాన్యత ఇస్తుందనేది చెప్పడానికి నాకు ఎటువంటి సందేహం లేదు అధ్యక్ష. సార్ నేను ఐ సెండ్ అక్రాస్ టు యూ సార్. అట్లాగే
ఈ రాష్ట్రము సామాజిక తెలంగాణ పరంగా నిర్మాణం చేయటానికి సంపూర్ణమైనటువంటి ఆలోచన నమ్మకంతో ముందుకు పోతూ ఉంది. మా అందరి లక్ష్యం కూడా అదే అధ్యక్ష, తప్పనిసరిగా చేస్తాం. మీరు కోరిన దాని ప్రకారం సాధ్యమైనంత వరకు మీరు చెప్పిన సూచనల్ని కోరికలు కూడా మన్నించడానికి సిద్ధంగా ఉన్నామని ఈ సందర్భంగా మీకు మనవి చేస్తా ఉన్నాను అధ్యక్ష. అట్లాగే 18% రిజర్వేషన్ సంబంధించి కూడా అధ్యక్ష, ఇది తప్పనిసరిగా వీ విల్ ఎగ్జామిన్ ఇట్, డెఫినెట్గా వీ విల్ ఎగ్జామిన్ ఇట్. సాధ్యమైనంత త్వరలో అప్రాపరియేట్ టైంలో దానిపైన కూడా నిర్ణయం చేస్తాం. అట్లాగే ఇప్పుడే కాదు అధ్యక్ష, ఇక భవిష్యత్తులో కూడా కేవలం బడ్జెట్ మీద జనరల్ డిస్కషనే కాదు, ఎప్పుడైనా మీరు సూచనలు సలహాలు ఇస్తే ఈవెన్ అసెంబ్లీ లేనప్పుడు కూడా తప్పనిసరిగా అవి రాష్ట్ర ప్రయోజనాలకు ఉపయోగపడేటట్టుంటే తప్పనిసరిగా పరిగణన తీసుకొని సాధ్యమైనంత వరకు వాటిని ఇంప్లిమెంట్ చేయడం కోసం మేము ప్రయత్నం చేస్తామని వారు సభాపతి గారి ద్వారా మీకు తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. అట్లాగే మిత్రులు అక్బరుద్దీన్ గారు, సార్ జాబ్ గ్యారంటీస్ గురించి ఆల్రెడీ నేను ఇందానే చెప్పాను సార్. జాబ్ క్యాలెండర్ గురించి కూడా అధ్యక్ష, ఇప్పటికే పబ్లిక్ సర్వీస్ కమిషన్ని మేము కాన్స్టిట్యూట్ చేశాం, దానికి కావాల్సిన నిధులు కేటాయించాం, దానికి కావాల్సిన సిబ్బందిని ఏర్పాటు చేసుకునే క్రమంలో ఉన్నారు. తప్పనిసరిగా అన్ని శాఖల్లో ఉన్నటువంటి ఖాళీలకు సంబంధించిన సమాచారం అంతా వారికి ఇచ్చేసి కొద్ది రోజుల్లోనే, మీరేం ఇబ్బంది లేదు సార్, కొద్ది రోజుల్లోనే డెఫినెట్గా మేము ఇచ్చిన మాట ప్రకారం జాబ్ క్యాలెండర్ని డిక్లేర్ చేస్తాం. దాన్ని ప్రతి సంవత్సరం కూడా పాటిస్తామని కూడా ఈ సందర్భంగా మీ అందరికి నేను దృష్టికి తీసుకొని వస్తున్నాం అధ్యక్ష. ఇక అక్బరుద్దీన్ గారు కొన్ని విషయాలు చెప్పారు అధ్యక్ష. తప్పనిసరిగా వాటికి సంబంధించి 6 గ్యారంటీస్ సంబంధించి కొన్ని విషయాలు చెప్పారు. మేము ప్రస్తుతం ఓట్ ఆన్ అకౌంట్ సందర్భంగా మేము గ్రామ సభలు నిర్వహించాము అధ్యక్ష. గ్రామాలు కానీ ఇక్కడ డివిజన్ సభలు కానీ మాకు వచ్చినటువంటి అప్లికేషన్స్ ప్రకారం వాటన్నిటిని ఎలిజిబిలిటీ క్రైటీరియా ప్రకారం ఉన్నటువంటి ఆ అప్లికేషన్ అంచనాల మేరకు కొంత బడ్జెట్ని ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్లో ప్రవేశపెట్టడం జరిగింది. పూర్తిగా ఇంకా ఆ వెరిఫికేషన్ మళ్ళీ తర్వాత డోర్ టు డోర్ కూడా మేము పంపిస్తూ ఉన్నాం. అవన్నీ పూర్తయిన తర్వాత తప్పనిసరిగా మెయిన్ బడ్జెట్ వచ్చేటప్పటికల్లా సంపూర్ణమైనటువంటి లెక్కలతో సహా సభ దృష్టికి తీసుకొని వస్తామని ఈ సందర్భంగా వారి దృష్టికి తీసుకొని వస్తూ ఉంటాం అధ్యక్ష. ఇంకోటి డాగ్ బైట్ గురించి చెప్పారు అధ్యక్ష. తప్పనిసరిగా డాగ్ బైట్స్ ఈజ్ ఎ సీరియస్ ప్రాబ్లం. ఇది చాలా చోట్ల మన పత్రికల్లో కూడా చదువుతూ ఉన్నాం, చిన్నపిల్లల మీద అటాక్ చేస్తూ ఉన్నాయి, పెద్దలు కరుస్తూ ఉన్నాయి. ఇది చాలా సీరియస్ ప్రాబ్లం. డెఫినెట్గా మా ప్రభుత్వం తప్పనిసరిగా డాగ్ బైట్ సంబంధిత వెటర్నరీ డిపార్ట్మెంట్ వాళ్ళందరితో కూడా సీరియస్గా రివ్యూ చేసి సాధ్యమైనంత వరకు వాటిని ఎట్లా కంట్రోల్ చేయాలనేది అనేది ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేద్దాం. అవసరమైతే ఈ డాగ్ బైట్స్ సంబంధించినటువంటి దాని మీద కొంచెం ఇంట్రెస్ట్ ఉన్నటువంటి శాసనసభ్యులు మిగతా వాళ్ళందరినీ కూడా కూర్చోబెట్టి మాట్లాడి ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేద్దామని చెప్తా ఉన్నాను అధ్యక్ష. అట్లాగే మెట్రో రైలు సంబంధించి వారు త్వరితగతిన మా ప్రాంతానికి వచ్చి దీని ఫౌండేషన్ స్టోన్ వేసి చేపిస్తే బాగుంటుందని చెప్పారు అధ్యక్ష. తప్పనిసరిగా నేను గౌరవ ముఖ్యమంత్రి గారితో మాట్లాడి ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా సాధ్యమైనంత త్వరలో అక్కడ ఈ ఫౌండేషన్ స్టోన్ వేయటానికి ఆ డేట్ని వాటిని కూడా ప్రకటిస్తాం, మీతో కూడా మాట్లాడతామని చెప్తా ఉన్నాను అధ్యక్ష. అట్లాగే ఈ జ్యుడిషియల్ వర్క్ బోర్డు సంబంధించి జ్యుడిషియల్ పవర్ గురించి కూడా అడిగారు, దాన్ని కూడా లెట్ us ఎగ్జామిన్ ఇట్ అధ్యక్ష. 2 bedroom అలాట్మెంట్ గురించి అడిగారు, నేను కూడా చూశాను అధ్యక్ష. 2 bedroom ఇల్లు కంప్లీట్ అయి ఉండి అక్కడ అంతకుముందు ఉన్నటువంటి గుడిసెలు కానీ లేకపోతే మిగతా వాళ్ళు కూడా ఖాళీ చేపించేసి 2 bedroom కట్టించిన తర్వాత మీకు అలాట్ చేస్తామని చెప్పడం వల్ల 4-5 సంవత్సరాల నుంచి వాళ్ళు పాపం వేరు ప్రాంతాల్లో రెంట్లు కట్టుకోలేక బాధపడుతున్నారు. త్వరితగతిన ఈ 2 bedroom అలాట్మెంట్స్ గురించి ఒక నిర్ణయం తీసుకునే కార్యక్రమం ఉంటుందని కూడా వారి దృష్టి తీసుకుని వస్తూ ఉన్నాను. అట్లాగే ఆల్ ద రెసిడెన్షియల్ స్కూల్స్ రెంటర్స్ సంబంధించి క్లియర్ చేయమని అడిగారు. కొన్ని సంవత్సరాలుగా ఈ పెండింగ్ ఉన్నాయి అధ్యక్ష. తప్పనిసరిగా వన్ ఆఫ్టర్ ది అదర్ అంటే క్లీన్ చేసే క్రమంలో ఉన్నాం. ఈ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ని పేరుకుపోయినటువంటి ఏంటంటే పాత బకాయిలన్నీ క్లియర్ చేసే కార్యక్రమంలో ఉన్నాం. వన్ ఆఫ్టర్ ది అదర్ స్లోగా చేసుకుంటూ వస్తాను అధ్యక్ష, ఇది కూడా చేస్తాం. ఇంకో ముఖ్యమైన అంశం స్పౌస్ ట్రాన్స్ఫర్ గురించి కూడా చెప్పారు అధ్యక్ష. ఇది కూడా రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఆలోచనలో ఉంది అధ్యక్ష. ఈ ట్రాన్స్ఫర్స్
ఎప్పుడైతే టేకప్ చేస్తారో అప్పుడు తప్పనిసరిగా ఈ స్పౌస్ ట్రాన్స్ఫర్స్ గురించి కూడా ఎగ్జామిన్ చేస్తామని ఈ సందర్భంగా చెప్తా ఉన్నాను అధ్యక్ష. ఇకపోతే 3 ఫ్లైఓవర్స్ శాంక్షన్ అయి ఉన్నాయి, వాటిని మూడిట్లో కనీసం ఒకటైనా మొదలు పెట్టమని చెప్తున్నారు. కాదు అధ్యక్ష, మేము ఒకటి కాదు 3టిని ప్రారంభోత్సవం చేయాలనేటువంటి ఆలోచనలో ఉన్నాం ఓల్డ్ సిటీలో. ఎందుకంటే అది దాన్ని బాగా బ్యూటిఫై చేసి బాగా డెవలప్ చేయాలనేటువంటి ఆలోచన కూడా మా ముఖ్యమంత్రి గారికి అట్లాగే కాంగ్రెస్ ప్రభుత్వానికి చాలా స్పష్టంగా నమ్మకం అవగాహన కూడా ఉంది కాబట్టి చేయాలనుకున్నాం. అది కూడా దానికి సంబంధించి కూడా త్వరలోనే చెప్తామని చెప్తా ఉన్నాను అధ్యక్ష. అట్లాగే ఫైర్ యాక్సిడెంట్ గురించి చెప్పారు. ఆ ఫైర్ యాక్సిడెంట్లో పాపం చనిపోయినటువంటి వాళ్ళకి 5 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా అనౌన్స్ చేశారు, ఇంతవరకు ఇవ్వలేదని చెప్తున్నారు. తప్పనిసరిగా వెంటనే ఈ యాక్సిడెంట్లో మరణించినటువంటి వాళ్ళకి వాటిని ఎక్స్గ్రేషియాన్ని క్లియర్ చేయించే బాధ్యత తీసుకుంటారని కూడా చేస్తాం, ప్రభుత్వ పరంగా మాటిస్తూ ఉన్నాను అధ్యక్ష. అట్లాగే ధరణి గురించి చెప్పారు అధ్యక్ష. ధరణి అనేది ఓ పెద్ద గుదిబండలాగా రాష్ట్రానికి తయారైంది అధ్యక్ష. దీన్ని సరి చేయకపోతే ఒక ప్రమాదం, సరి చేయకుండా అలాగే ఉంచితే ఇంకో ప్రమాదం. అసలు ఎంత ఈ రెవెన్యూ వ్యవస్థని ఎంత అధ్వానంగా తయారు చేశారంటే దీన్ని మొత్తం ప్రక్షాళన చేసి సరి చేయకపోతే గ్రామాల్లో ఉన్నటువంటి రైతులు మరి ముఖ్యంగా చిన్న సన్న రైతులు అయితే చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. తప్పనిసరిగా దీన్ని సరిచేయాలనేటువంటి ఆలోచన కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉంది అధ్యక్ష. దానికోసమే ఒక కమిటీని కూడా నియమించడం జరిగింది. కమిటీ సుదీర్ఘంగా ఎక్స్పర్ట్స్ చర్చించి వాళ్ళు నిర్ణయం తీసుకొని రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక ఇచ్చిన తర్వాత దాని కార్యక్రమం వెంటనే మొదలు పెడతామని కూడా వారి దృష్టికి తీసుకొని వస్తూ ఉన్నాం అధ్యక్ష. అట్లాగే డ్యూస్ పెండింగ్ గురించి అడిగారు అధ్యక్ష. స్కాలర్షిప్స్ గురించి, కళాశాలల గురించి. ఇది నిజంగా మేము ఆనాడు ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఫీజు రియంబర్స్మెంట్ పేరు మీద ఈ రాష్ట్రంలో ఉన్న బిడ్డలు చదువుకోవడానికి ప్రవేశపెట్టింది అధ్యక్ష. 2018-19 నుంచి అలా డ్యూస్ పేర్కొని పోయి ఉన్నాయంటే ఒకసారి ఆలోచన చేయండి. ధనిక రాష్ట్రం, దశాబ్ద కాలం లక్షల కోట్లు బడ్జెట్ ప్రవేశపెట్టిన రాష్ట్రం ఇది. అంత ధనిక రాష్ట్రం లక్షల కోట్లు ఎవ్రీ ఇయర్ బడ్జెట్ ప్రవేశపెట్టి అంతిమంగా చేసింది ఏంది? మైనార్టీ సంబంధించినటువంటి స్కాలర్షిప్స్, ఎస్సీ కార్పొరేషన్ సంబంధించినటువంటి లోన్లు, లేకపోతే అక్కడ ఫీజు రియంబర్స్మెంట్, ఎస్సీ ఎస్టీ బీసీ పేద వర్గాల కోసం ఇచ్చినటువంటి ఫీజు రియంబర్స్మెంట్లు 2018-19 నుంచి పెండింగ్ పెడితే ఎడుపోవాలి అధ్యక్ష విద్యార్థులు. నిజమే వాళ్ళకి చదువు పూర్తయి కోర్సు పూర్తి అయితే కూడా సర్టిఫికెట్లు ఇవ్వకపోవటం వలన వాళ్ళు పై చదువులు పోవటానికో ఉద్యోగానికి పోవటానికో పనికి రాకుండా అయిపోయింది ఆ చదువు. కళాశాల పోతేనే వాళ్ళు సర్టిఫికేట్ ఏడా పోదాం అంటే ఇంటర్వ్యూకి రాని. అది ఈ రాష్ట్ర విద్యార్థుల పరిస్థితి. తప్పనిసరిగా నేను ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా, అంటే భారం చాలా, అంటే కొన్ని సంవత్సరాలుగా పోగా ఉన్నాయి కాబట్టి ఒకదాని మీద ఒకటి, వాటి ఆ భారాన్ని కొద్దిగా క్లియర్ చేసుకుంటూ రావాల్సి వస్తుంది. కాబట్టి తప్పనిసరిగా సాధ్యమైనంత మేరకు వాటిని క్లియర్ చేసుకుంటూ వస్తాం. కొంత సమయం ఇవ్వవలసిందిగా కూడా నేను అక్బరుద్దీన్ గారికి కోరుతా ఉన్నాను. అట్లాగే సాధ్యమైనంత వరకు అక్బరుద్దీన్ గారు చెప్పినవన్నీ ఇంకోటి కూడా, బజార్ గట్ బాధితులు అదే కదండి చెప్పింది, ఓవర్సీస్ స్కాలర్షిప్స్ సంబంధించి ప్రయారిటీ మీద విడుదల చేయటం. ఓవర్సీస్ స్కాలర్షిప్స్ గురించి అడిగారు. ఓవర్సీస్ రెసిడెన్షియల్ స్కూల్స్, రెసిడెన్షియల్ స్కూల్స్ సంబంధించి మా ప్రభుత్వం ఎడ్యుకేషన్కి టాప్ ప్రయారిటీ ఇస్తూ ఉంది అధ్యక్ష. అందుకోసమే రెసిడెన్షియల్ స్కూల్స్కి స్టార్ట్ చేసి ఆ కళ్యాణ మండపాల్లో లేకపోతే రకరకాల షెడ్లలో ఒకళ్ళ మీద ఒకళ్ళు ఆడ పడేసి ఆ కుక్కీ పెట్టారు. వాళ్ళందరికీ సాధ్యమైనంత మేరకు రెసిడెన్షియల్ స్కూల్స్కి పక్కా బిల్డింగ్స్ కట్టించి ప్రాపర్గా విద్యాబుద్ధులు నేర్పాలనేది మా అందరి ఆలోచన. అందుకోసమే ఈ సంవత్సరం చాలా బడ్జెట్లో నిధులు కేటాయించాం, ఇంక్లూడింగ్ మైనార్టీస్ ఆల్సో. మైనార్టీ డిపార్ట్మెంట్కి కూడా సాధ్యమైనంత ఎక్కువ స్కూల్స్ కట్టించడం కోసం ఆ ప్రయత్నం అంతా చేస్తాం. దీంట్లో మాకేం తేడాలు ఏం లేవు అధ్యక్ష.
అందరూ ఈ రాష్ట్ర బిడ్డలే, అందరూ బాగుండాలనేది మా కోరిక, తప్పనిసరిగా చేస్తాం. అలాగే అధ్యక్ష, ఇక మహేశ్వర్ రెడ్డి గారు, మిత్రుడు మహేశ్వర్ రెడ్డి గారు కొన్ని విషయాలు చెప్పారు. మేము ఫోటో గురించి అడిగితే మీరు ఏదో వ్యంగ్యంగా మాట్లాడినట్టుందని. లేదండి, వ్యంగ్యం ఏం లేదు. తప్పనిసరిగా మేము నిధులు కేంద్రం నుంచి తీసుకొని రావడానికి స్కీమ్స్ నుంచి వస్తూ ఉంటే మాకేం అభ్యంతరం అధ్యక్ష, మాకేం. ఆఫ్టర్ ఆల్ ఈజ్ అవర్ ప్రైమ్ మినిస్టర్. డెఫినెట్గా మా ఫోటోతో పాటు, రాష్ట్ర ప్రభుత్వ ఫోటోలతో పాటు ప్రైమ్ మినిస్టర్గా ఎవరుంటే ఆ ఇన్స్టిట్యూషన్ గౌరవించడం అనేది మనందరూ బాధ్యత. ఆఫ్టర్ ఆల్ ఇట్స్ ఏ ఫెడరల్ స్పిరిట్. మేము గౌరవిస్తాం. వారి ఫోటో కూడా పెడతాం. ఒక్క నిమిషం, అది కూడా చెప్తాము. ఫోటో పెడతాం, అందులో ఏ ఇబ్బంది లేదు. ఆఫ్టర్ ఆల్ దేశం కేంద్ర రాష్ట్రాల సమాహారం ఇది. అన్ని రాష్ట్రాల నుంచి ప్రజలు కడుతున్నటువంటి పన్నులే ఓదేరు చేరి ఆ పన్నులే డెవల్యూషన్ ద్వారా అందరూ పంచుతారు. అంటే ఏ రాష్ట్రం కట్టినటువంటి పన్నులు ప్రతి రాష్ట్రం యొక్క పన్నులు ఉంటాయి. ఒక్క నిమిషం, ప్రత్యేకంగా కేంద్రం అంటూ కొత్తగా రెవెన్యూ డిసైడ్ చేసి ఇచ్చేది ఏం లేదు, రాష్ట్రాల నుంచి వచ్చేది. డెఫినెట్గా మేము ఏ రకంగా అయితే అక్కడ నుంచి స్కీమ్స్ వచ్చిన తర్వాత వారి ఫోటోలు పెడతామో, ఆ కేంద్రం నుంచి కూడా పెట్టేటువంటి స్కీమ్స్ ఏదైనా ఉంటే ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రుల ఫోటోలు, ప్రభుత్వాల ఫోటోలు కూడా పెడితే ఆ ఫెడరల్ స్పిరిట్ కంటిన్యూ అవుతుందని అన్నాను. దీంట్లో వ్యంగ్యమే ఉంది. దేశం బాగుండాలి, ఫెడరల్ స్పిరిట్ ఉండాలా, డెమోక్రసీ బాగుండాలా, కాన్స్టిట్యూషన్ ప్రకారం పోవాలనే ఉద్దేశం ఏం లేదు సార్. తప్పనిసరిగా అట్లాగే డెవల్యూషన్ కూడా బాగా పన్నులు కట్టేటువంటి రాష్ట్రాలు చాలా జాగ్రత్తగా రూపాయి పోగేసి వ్యాపారం చేసి, లేకపోతే కష్టపడి ఎన్ఆర్ఈఎస్ ద్వారా కూడా పోగేసిన డబ్బులతో కట్టి ఇండైరెక్ట్ ట్యాక్స్ కూడా ఇవన్నీ కట్టి ఎక్కువ రాష్ట్రాలు కడుతున్నాయి. దానికి అనుగుణంగా ఆ నిధులు కూడా రిలీజ్ చేయాలని చెప్పి చాలా రాష్ట్రాలు ఇవాళ కేంద్రం దగ్గర పోయి అడుగుతా ఉన్నాయి. సో నేను మీ ద్వారా ఏం కోరుతా ఉన్నానంటే, మీరు కూడా అన్నారు కేంద్రం నుంచి ఎక్కువ నిధులు తీసుకొని రావాలని. ఎస్, మేము కేంద్రం నుంచి ఎక్కువ నిధులు రావాలని చెప్పి చాలా స్పష్టంగా కొన్ని లేఖలు వారికి రాసాం. మళ్ళీ రాస్తాం, మళ్ళీ వారి అపాయింట్మెంట్ కూడా అడుగుతాం, అందరిని కలుస్తాం, మీ సహాయాన్ని కూడా తీసుకుంటాం. వీలైతే మిమ్మల్ని కూడా రిక్వెస్ట్ చేస్తాం, అపాయింట్మెంట్స్ పెట్టించి ఎక్కువ నిధులు వచ్చేటట్టుగా చూడవలసిందిగా కోరుతా ఉన్నాం. సాధ్యమైనంత వరకు వాటన్నిటిని పరిగణలో తీసుకొని చేద్దామని చెప్తా ఉన్నాను అధ్యక్ష. అట్లాగే మీరు ఇంకా ఏమన్నా సూచనలు ఉంటే కూడా వాటిని తీసుకొని స్వాగతిస్తా ఉన్నాం అధ్యక్ష. ఎందుకంటే మీరు కూడా చెప్పే రాష్ట్ర ప్రయోజనాల గురించి చెప్తా ఉన్నారు కాబట్టి వాటన్నిటిని చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఇక మా మిత్రులు కోనేని సాంబశివరావు గారు, నిజమే వారు నిన్ను చెప్పినటువంటి కొన్ని విషయాలు నేను నిన్న ఉండకపోవటం వల్ల కొంత మిస్ అయ్యాను. హైదరాబాద్ నగరంలో భూ కబ్జాలు, భూదాన్, దేవాదాయ భూములు, వక్ఫ్ సంబంధించినటువంటి ల్యాండ్ సింగ్కి సంబంధించిన యథేచ్ఛంగా ఉల్లంఘిస్తున్నారు. వీటిపై చర్య తీసుకొని ప్రభుత్వం ఆదాయం పెంచుకోవాలి, వనరులు పెంచుకోవాలనేది ప్రధానంగా వారు చెప్పారు. ఎందుకంటే అనౌన్స్ చేసిన 6 గ్యారంటీస్ కానీ లేకపోతే ఇతర వెల్ఫేర్ స్కీమ్స్ కానీ అత్యంత పేదవాడు, చిన్నవాడు, కడ స్థాయిలో ఉన్నటువంటి వాడికి కూడా ఈ బడ్జెట్ ద్వారా ఫలితాలు వాడికి అందాలని చెప్పారు. తప్పనిసరిగా స్వాగతిస్తూ ఉన్నాం. మీరు డెఫినెట్గా మీది ప్రోగ్రెసివ్ పార్టీ కాబట్టి ఆ ఎలిమెంట్తో ఆలోచన చేస్తూ ఉన్నాం. మీ ఆలోచనలన్నింటినీ పరిగణన తీసుకొని సాధ్యమైనంత వరకు పేదవాడికి సైతం అందటం కోసం ఉండటం కోసం మేము ఆ మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్ వారి కొటేషన్ కానీ లేకపోతే బాబాసాహెబ్ అంబేద్కర్ గారి కొటేషన్ కానీ మహాత్మా గాంధీ గారి స్ఫూర్తి కానీ ఇవన్నీ మెన్షన్ చేసింది. తప్పనిసరిగా సాంబశివరావు గారు చెప్పినట్టుగా దాని పరిగణలో తీసుకుంటాం. అట్లాగే ఇంకా కొన్ని సూచనలు చేశారు. 1 సంవత్సర కాలం వదిలేయండి, వాళ్ళని పాలన అందించండి అని ప్రతిపక్షాలు కూడా మంచి సూచన చేశారు. మాకు కూడా దాన్ని ఆల్టర్నేటివ్ రెవెన్యూస్ ఎట్లా పెంచాలో, ఎట్లా పెంచుకోవటం కోసం అవకాశాలు ఉన్నాయి చూడమని చెప్పారు. ఈ రెండింటినీ పరిగణలో తీసుకొని మీరు కూడా ఎన్నికల సందర్భంగా మేము ఇచ్చిన గ్యారంటీల్ని మీరు కూడా ప్రచారం చేశారు కాబట్టి డెఫినెట్గా ప్రజలు మాతో పాటు మిమ్మల్ని కూడా అడుగుతూ ఉంటారు. వాటిని సాధ్యమైనంత వరకు మనం అందరం కలిసి సమిష్టిగా అమలు చేయడం కోసం ప్రయత్నం చేద్దామని చెప్పి ఈ ప్రధానమైనటువంటి అంశం